కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి. మైనింగ్ కేసులో కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కాకాణిపై మరో కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయనను కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి. మైనింగ్ కేసులో కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కాకాణిపై మరో కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయనను కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి. మైనింగ్ కేసులో కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కాకాణిపై మరో కేసు నమోదైంది. పీటీ వారెంట్పై ఆయనను కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలించారు సిఐడి పోలీసులు. మాజీ మంత్రి కాకాణిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాకాణి. మైనింగ్ కేసులో కాకాణితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ కాకాణిపై మరో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, భోగి ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై గుంటూరులో కూడా సిఐడి కేసు అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్ మీద సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరులోని సిఐడి కోర్టులో హాజరుపరుస్తారు. ప్రధానంగా చూసినట్లయితే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడమే కాకుండా ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేశారని సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఇదే కేసు విషయంలో ఇప్పుడు నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి కాకాన్ని పీటీ వారెంట్ మీద గుంటూరు కోర్టుకు తీసుకొస్తారు. అయితే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే పూర్తిగా తన మీద తప్పుడు ఆరోపణలు చేయటమే కాకుండా తన వ్యక్తిగత ప్రతిష్ట అలాగనే తన కుటుంబ ప్రతిష్ట దిగజారేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవన్నీ అవాస్తవాలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలని కూడా ఏదైతే సోమిరెడ్డి కోరటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు గుంటూరుకు తీసుకొని రావడం జరుగుతుంది. సిఐడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు కాకాన్ని మళ్ళీ వేరే చోటికి ఏదైతే నెల్లూరు జిల్లా జైలుకి తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా సిఐడి అధికారులు కూడా కాకాన్ని తమకు ఏదైతే కస్టడీకి ఇవ్వాలని కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి విచారణ చేయలేదు. అలాగనే విచారణ చేసేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తమకు కస్టడీకి ఇవ్వాలని కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పిటిషన్ మీద కావచ్చు, అలాగనే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కావచ్చు, కోర్టు ఎలాగా డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం నడుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ రామారావు.